హాయ్ అండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇడ్లీ పిండితో నేను ఈరోజు ఒక రెసిపీ చేశాను. ఎలా వచ్చిందో చూడండి. ముందుగానైతే ఇంట్లో కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయండి. కొబ్బరికాయలు, పల్లీలు, పచ్చిమిర్చి వేపుకొని పక్కకు పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకొని. ఇక ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిలో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకొని అందులో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవంతా వేసుకొని మిక్స్ చేసుకున్నాక గుంట పొంగనాలు వేసే ప్లేట్లో అందులో మొత్తం అంతా కూడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ మనం కలిపి పెట్టుకున్న పిండిని అందులో వేయండి. మొత్తం పెనం వేడి అవ్వాలి, ఆయిల్ వేడి అవ్వాలండి. ఎలా వచ్చాయో చూడండి. నేను చేసినవి తిప్పేయడం రావట్లేదండి. ఇది వరకు ఒకసారి చేశాను, మంచిగానే వచ్చాయి. కానీ ఎందుకో చాలా రోజులు అవుతుంది, ఒక 1 year దాకా అవుతుంది. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నా కాబట్టి. ఇప్పుడు చేశానండి. ఎలా వచ్చాయో చూడండి. నిజం చెప్పాలి, ఎందుకు ఏతలకు పోవద్దు కానీ అస్సలు బాగా రాలేదండి. మంచి వచ్చినాయండి. వీడియో కోసం తీసి చూపిస్తున్నాను. కొన్ని ఒక్కలు ముక్కలు ఎలుకలు కొరికినట్టుగా, కోతులు కొరికినట్టుగా వచ్చినాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తింటే కూడా టేస్ట్ బాగాలేదండి. ఉత్తయి తింటే అప్పాలు లెక్క బాగున్నాయి, చట్నీలో ముంచుకొని తింటే బాగాలేవండి. ఇంకెవరు లేరండి, టర్న్ చేసేది నేను వీడియో తీయలేకపోయాను. ఇక మా ఆయన పిల్లల్ని పట్టుకుంటే నేను వంట అంతా పూర్తి చేసుకుంటానండి. అందుకని నేను టర్న్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.